For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్నారు మేము ఫేమస్ మూవీలో లిప్స్టిక్ స్పాయిలర్ నానమ్మగా నటించిన ధనలక్ష్మి అమ్మగారు. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్తే ధనలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, సూపర్. ముందుగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మా, మీరు మేము ఫేమస్ మూవీలో చేశారు కదా, అసలు అందులో ఎలా ఛాన్స్ వచ్చింది? ఇది మేం ఫేమస్ మూవీలో ఛాన్స్ అంటే ఫస్ట్ నేను రంగ్దే మూవీ చేశాను. ఆ రంగ్దే మూవీలో నాకు ఒక లాయర్ గారు ప్లస్ నటుడు సంజయ్ గారు పరిచయం అయ్యారు. అంటే మేము క్యారవాన్ లో ఉన్నప్పుడు మొత్తం అన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. రివర్స్ లో పాడటము, పాటను ఒక డైలాగులు ఎలా చెప్పాలి, ఇలా అన్ని స్లాంగ్స్ లోనూ మాట్లాడుతూ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఆయన ఏంటంటే అది మైండ్ లో ఉన్నట్టుంది ఆయనకి. ఆయన నాకు కాల్ చేసి, అమ్మ మీరు ఒకసారి వెళ్ళి చాయ్ బిస్కెట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కలిసి రండి, అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, కొత్త వాళ్ళందరూ తీసుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు ఏమన్నా ఏమో వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం సార్, ఏమో మరి అంటే లేదండి ఇక్కడ మీరు వెళ్ళండి, కొత్త వాళ్ళే కావాలంటున్నారంటే సరే అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ దుర్గా అని ఉన్నారు. ఆ దుర్గా అని అతను అన్నాడు, ఒక చిన్న సిచ్యుయేషన్ చెప్తానండి మీరు అది చెయ్యండి అన్నాడు. సరే అని చెప్పేసి ఒక ముసలావిడ పిల్లాడేమో బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తుంది, అది చిరిగిపోయిన బట్టలు తెచ్చుకుంటాడు, కోపం వస్తుంది, ఇంకెట్లా చేస్తుంది చెయ్యండి అన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే ఇంకా సరే ఈ తెలంగాణ వాళ్ళందరికీ అంటే మన ఈ తెలంగాణ అందరికీ కూడా పండగ ఏది బోనాల పండగ కదా అని చెప్పేసి అప్పుడు నేను బోనాలు వస్తున్నారా బాడుకో బట్టలు కొనుక్కొచ్చుకో కూరగా అని పైసలు ఇస్తే అని చెప్పి డైలాగ్ చెప్పాను. చెప్పేసి వచ్చాను సరేనమ్మా అన్నారు. నెక్స్ట్ తను మళ్ళీ కాల్ చేశారు, ఒక వారం రోజుల తర్వాత కాల్ చేసి అమ్మ మీరు ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. డైరెక్టర్ గారు రమ్మన్నారంటే వెళ్ళాను. సుమంత్ ప్రభాస్ అనమాట. అదే ఫస్ట్ టైం తను చూడటం కూడా. తను ఇంత ముందు సిరీస్ లో అవి చేశారు కానీ నాకు తెలియదు, ఫస్ట్ టైం చూడటం. చూశాడు, అమ్మ బాగుందమ్మా బాగా చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏంటి అని అడిగారు. నేను అన్నది ఆంధ్ర అంటే ఆంధ్రానా అన్నారు. అవునమ్మా అవునన్నా అంటే సరే అమ్మా అని చెప్పేసి తర్వాత వర్క్ షాప్స్ పెట్టారు, 2-3 వర్క్ షాప్స్ పెట్టారు, చేసాం. బాగా టీం వర్క్ చేశారు వాళ్ళందరూ. పిల్లలందరూ కూడా అసలు ఎవరికి ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసేవాళ్ళు. ఆర్టిస్టులు వాళ్ళే, టెక్నీషియన్స్ వాళ్ళే, చాలా బాగా ఇది చేసేవాళ్ళు. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా. సుమంత్ ప్రభాస్ కూడా మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఈజ్ ఉన్న పిల్లాడు, మంచి ఆర్టిస్ట్ ప్లస్ డైరెక్షన్ కూడా. ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలా తీసుకోవాలనే ఇది కూడా బాగా తెలిసిన వాడు. సూపర్, మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు అందులో ఫేమస్ అయిన డైలాగ్ అరే మీరే ఉంది కదా, అది ఇన్స్టాగ్రామ్ లో అప్పట్లో చాలా హల్చల్ అయింది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? సరే చెప్పు. పిల్లాడు చిరిపిన బట్టలు వేసుకుని నా ముందరకు వస్తున్నాడు, నేనేమో హోటల్ దగ్గర పని చేసుకుంటున్నాను అనమాట. కోపం వచ్చింది, నేను ఊడుస్తున్నా, కోపం వచ్చింది. బోనాలు వస్తున్నాయి, పైసలు ఇస్తే సిగ్గుపైన బట్టలు కొట్టుకుంటారా? సిగ్గులేదా? ఉత్తగా ఉత్తగా పైసలు ఇచ్చినారా? ఉంచుకున్నావా? అరే పైసలు ఎక్కువ అంటావు, ఉత్తగా అంటావు, ఏం కథలు పడుతున్నావా? ఆ పక్కింట్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చినట్లుంది, చూసినా ఎట్లుందా? ఇవాళ మోసం చేసిండు, నేను అప్పుడే చెప్పినా నేను వస్తారా వస్తారా అంటే వద్దంటే వద్దా అంటివి నాడు. ఇప్పుడు ఆనకంటే నీకనేది చెప్తా. సూపర్ అమ్మా, న్యాచురల్ గా ఉంటుంది తెలుసు మీ యాక్టింగ్. నేను నిజం చెప్పంటే ఆ మేము ఫేమస్ మూవీ చూసిన తర్వాత మీ యాక్టింగ్ కి ఫిదా అయిన తెలుసా. మీరు ఇండస్ట్రీకి రాకుండా ముందు ఏం చేసేవారు? ఇండస్ట్రీకి రాకముందు నేను మామూలుగా ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నేను యాక్టింగ్ స్కూల్లో అన్ని చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మన డైరెక్టర్ హరిశంకర్ గారు ఉన్నారు కదా, తను నాకు జూనియర్. మేమిద్దరం కూడా ఒకటి జిల్లా పరిషత్ స్కూల్లో చదివాం, BHEL లో. వాళ్ళ నాన్నగారు మాకు తెలుగు మాస్టర్ అనమాట. అలాగే ఆంగిరి శర్మ గారు అని ఎలా మా తెలుగు మాస్టర్. మాకు తెలుగు మొత్తం బాగా నేర్పించడం కానీ, మా చేత వ్యాసరచన పోటీలు కానీ, ఉపన్యాస పోటీలు కానీ అన్నిట్లలో కూడా స్టేజ్ ఫియర్ లేకుండా చేసేవారు అనమాట. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని. అన్ని నాటకాలు వేయటము, అలా అలా చిన్న చిన్న డ్రామాలు, చిన్న పిల్లలకి నీతికి సంబంధించినవన్నీ చేస్తుండేవాడు. అలా అలా మేము స్టేజ్ ఫియర్ లేకుండా వచ్చాం. తర్వాత అదే BHEL లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చేశాను. తర్వాత ప్రగతి కాలేజీలో PG చేశాను, డిగ్రీ PG అన్ని చేశాను. అలా నా ప్రస్థానం అయింది. ఇంటర్మీడియట్ లో నా మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయిపోయింది, ఓకే. ఆ తర్వాత మా హస్బెండ్. అమ్మ ఇండస్ట్రీకి వచ్చారు కదా, మరి అమ్మా నాన్న సపోర్ట్ ఉందా? ఇండస్ట్రీకి వచ్చారంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. అంతకుముందు మామూలుగా నేను స్టేజ్ ఆర్టిస్ట్. అది 17 years లో మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి నేను మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేస్తాను నాకు. అంటే తనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే నన్ను వద్దనరు, నన్ను ఎంకరేజ్ బాగా సపోర్ట్ చేస్తారు. అట్లాగా మా దగ్గర BHEL లో మంచి ఆర్టిస్టులు ఉన్నారండి, మంచి ఆర్టిస్టులు అంతా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాగా గైడ్ చేస్తారు అనమాట. ఇది ఇలా చేయాలి, స్టేజ్ మీద ఎలా చేయాలి ఏంటి అనేది బాగా గైడ్ చేస్తారు.
మనం ఎక్కడక్కడ మనం ఎలా బిజినెస్ చేయాలి, మైక్ సెన్స్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ నేను పౌరాణికంలో ఫస్ట్ నేర్చుకున్నానండి. తర్వాత సాంఘికంలోకి వచ్చా. మాకు లేడీస్ వెల్ఫేర్ సెంటర్ అని ఉండేది అక్కడ. దాంట్లో ఏంటంటే లేడీస్ అంతా ఉంటారు, సోషల్ వెల్ఫేర్ అనమాట. మేము టీచర్స్, మా 3 స్కూల్స్ ఉంటాయి అక్కడ, స్పెషల్ కేర్ స్కూల్, గీతాంజలి, అభిలాష. ఆ స్కూల్స్ అన్నిటికీ వీళ్ళు సోషల్ వెల్ఫేర్ అనమాట వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వాటి కిందే మేము వర్క్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు ఏవో ఒక ప్రోగ్రామ్, మంత్లీ ప్రోగ్రామ్స్ ఉండేవి. దాంట్లో నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో నేను దుర్యోధనుడు మైసభ చేశాను. మైసభ చేశాను. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది. దాంట్లో ఒక డాక్టర్ గారు వచ్చారు మాకు, డాక్టర్ కోటయ్య అని, మా బిహెచ్ఎల్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేసేవారు. ఆయన వచ్చి చూసి మీరు దుర్యోధనుడిగా చేస్తారా నా దాంట్లో అని చెప్పేసి శ్రీకృష్ణ రాయవారంలో దుర్యోధనుడిగా తీసుకున్నారనమాట. ఆయన సర్కిల్ అమ్మో నేనా అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఏదో మామూలుగా ఫ్యాన్సీ డ్రెస్ అంటే వేసాం కానీ ఇది ఎలాగంటే లేదని 5 days లో ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి 5 days లో నాకు మొత్తం పద్యాలు, మళ్ళీ పద్యాలు మొత్తం దానికి సంబంధించిన డైలాగులు అన్ని నేర్పించేశారు. నేర్పించి స్టేజ్ ఎక్కించారు. అక్కడ చేసిన తర్వాత కూడా చేస్తున్నప్పుడు వన్స్ మోర్ అన్నారు. ఒకటి ఉంటుంది, ఒక పద్యం ఉంటుంది. అది ఏంటంటే మా డాక్టర్ గారు అంటే ఆయన శ్రీకృష్ణుడు కదా, ఇక్కడ దుర్యోధనుడు ఆయన ఎందుకు పనికిరాడు, రథం నుండి ఎంతో మంది ఉంటారు అనేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ పద్యం వాడుతున్నప్పుడు వన్స్ మోర్ అని కింద నుంచి విజిలేసారు. ఏంటో ఇట్లా వన్స్ మోర్ అని విజిలేస్తున్నారు అని ఒక్కసారిగా ఆయన చూసా. చూడంగానే ఆయన అన్నారు మరొక్కసారి కానీ అన్నారు. అప్పుడు నేను అర్థం చేసుకుని అదే ఫస్ట్ టైం అన్నమాట. అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి చెప్పాను. మా కోసం కూడా ఒకసారి ఆ పౌరాణిక గేయం చెప్పమంటారా? రథమునందెన్ని చిత్రంబు ప్రతిమలుండవు, రథమునందెన్ని చిత్రంబు ప్రతిమలుండవు, అందు శివుడు విష్ణువు అజుడు ఎల్ల దేవతలుండవచ్చు, ఆటి కృష్ణుడర్జున స్యందన విభూషయగుగాక. ఇలా అన్నమాట. శ్రీకృష్ణ రాయబారం కూడా చేశారు కదా, ఇది శ్రీకృష్ణ రాయబారంలో పద్యమే. అదే ఇంకా ఏమైనా ఇంకోటి అంటే శ్రీకృష్ణుడు పడుకుని ఉంటాడు పడక సీన్ లో. ఆయన కాళ్ళ దగ్గర ఏమన్నా అర్జునుడు కూర్చుని ఉంటాడు. ఫస్ట్ ఆయనకన్నా ముందు దుర్యోధనుడు వస్తాడు ఆయన దగ్గర రాయబారం కోసం. అయితే చూడంగానే పడుకుని అంటే అది కూడా కపట నిద్రే కృష్ణుడు. అయితే అది చూస్తాడు అనమాట దుర్యోధనుడు. చూసి వెళ్ళి ఇట్లా కూర్చోబోతాడు. మనం కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి అని చెప్పేసి ఆయన తల దగ్గరికి వెళ్తాడు అనమాట. అప్పుడు ఎంట్రీ అనమాట వస్తుంది. చతురాంభోది పరివేషిత కురు సామ్రాజ్యాధీశుడను అభిమానగరుండను రారాజునైన నేను ఈ యాదవుని పాదముల చెంత ఆసనగుట్టయ్యా, సిగ్గు సిగ్గు అదే మాకు తగిన ఆసనం అని వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు అర్జునుడు వస్తాడు అనమాట. అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అది లేవనంత మనకి ఏం కనపడతాయి, కాళ్ళ దగ్గర వాళ్ళు కనపడతాయి, కాళ్ళ దగ్గర కనిపించారు కదా. అట్లా అనగానే ఎప్పుడు వచ్చి తీవి అనేసి ఆయన అడుగుతాడు. ఇది కోపం వస్తుంది అనమాట. అప్పుడు దుర్యోధనుడు వేస్తాడు. ఏనిటకే గుదెంచు పరి ఏర్పడ సర్వము గుర్తెరింగిరాగా ఇతడోపు కృష్ణునకు కవ్వడికేక శరీర బంధుడు ఈ దానవైరి వీడి ఎడతానవమానము చూపుటెట్లు నాపై నెనరూరుటెట్లు కడు బంధుగుడి తడి కాతడెన్నై బంధుత్వములకేమి కొద్దియో గొప్పయో మాకు లేకపోలేదు, లేకపోవు కాక ముందుగా నేను తను దర్శింపవచ్చి తిని దానిని బట్టి ఇతడు నన్ను అవమానించో పక్షపాతి అని లోకులు గర్హించుడని సందేహం ఉండకపోడు, కానీ సకలము ఇప్పుడే తేలగలదు. ఇలా సూపర్ మేడం, థ్యాంక్ యూ అండి. చాలా బాగా అసలు న్యాచురల్ తెలుసు, అసలు దింపేస్తున్నారు. అప్పటి పౌరాణిక 14 ఇప్పటికి ఇంకా మీకు గుర్తున్నాయంటే గ్రేట్. అసలు మీరేం చెప్పాలంటే ఇష్టం, నాకు ఇష్టం పౌరాణికం చేయాలంటే. అంటే జెంట్స్ మెయిల్ గా జెంట్స్ లేడీస్ గట్రా చేస్తున్నారు, కానీ మనం ఎందుకు చేయకూడదు? ఎప్పుడు లేడీస్ కంటే కామన్గా అందరూ చేస్తుంటారు కదా అనే ఉద్దేశం ఉండేది నా మనసులో. మనం ఇది చెయ్యాలి మనం అనేసి. కానీ చాలా కష్టం కదా మేడం ఇట్లా పద్యాలంటే, చాలా కష్టం. ఎందుకంటే అప్పట్లో మా డాడీ కూడా ఇలానే నాటకాలు వేసేవాడు. వీరబ్రహ్మ గారి నాటకం వేసేవాడు. అమ్మ మాకు ఆ విషయం తెలిసింది, అప్పట్లో మీ ఫాదర్ గారికి ఇలా రామారావు గారు లెటర్స్ రాసారంట, నిజమేనా? అవునమ్మా. ఉన్నాయా మేడం? ఒకసారి లెటర్స్ మీకోసం తీసుకొచ్చా. థ్యాంక్ యూ. రామారావు గారు స్వహస్తాలతో రాసిన ఈ ఉత్తరం అనమాట. ఆయన లెటర్ ప్యాడ్ మీద రాసిన ఉత్తరం. సూపర్. ఆయన అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయన అభిమానుల్ని ఎంతగా ప్రేమించేవారు. అదే
అంటే ఒక ఆర్టిస్ట్ కి అభిమానులు ఎంత ముఖ్యం అనేది మనకి ఆయన స్వహస్తాలతో రాశారమ్మా. నైస్ మేడం. ఇప్పుడు ఎవరితోనూ రాయించడాలు అవన్నీ ఏం లేకుండా. ఇది ఎప్పుడు తెలుసా? 1963లో 1963. మా నాన్నగారికి ఇది ఈ లెటర్ ఆయనే రాసి ఆయన ఫోటోతో సహా అన్ని పంపించారనమాట. మా నాన్నగారికి రామారావు గారు అంటే చాలా ఇష్టం. అలా మమ్మల్ని కూడా అలా సినిమాలకి ఆయన సినిమాలకి తీసుకెళ్తూ మమ్మల్ని మాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టపడేలా చేశారు. సూపర్. అంటే మీ ఫాదర్ కూడా అమ్మ నాన్న ఇద్దరు నాటకాలు వేసేవాళ్ళు? లేదమ్మా, లేదు. కానీ ఇష్టం ఆయనకి, ఇష్టం ఆ నాటకాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడ నాటకాలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోయేవారట. అంటే వాళ్ళు చెప్పడం అనమాట, ఎక్కడికి వెళ్ళిపోయేవారు. సినిమాలంటే నాకు తెలుసు అనమాట. ఇలా కుష గాని, సినిమా గాని, మొగ మనసులు, ఇలా పాత సినిమాలంటే ఇప్పటికి కూడా ఆయన కొత్త సినిమాలు ఏవి చూడరు. ఒక చిరంజీవి గారు అంటే బాగా అభిమానం, బాగా ఆయన సినిమాలు చూస్తారు. ఇంకా రామారావు, నాగేశ్వరరావు పాత సినిమాలు చూసినవే చూస్తారు. రాత్రి అయినా సరే ఆయన కూర్చుని అలా చూస్తారు అనమాట. భూకైలాస్ ఇలాంటివి పౌరాణికలు అంటే చాలా ఇష్టం ఆయన. అమ్మ ఇండస్ట్రీలోకి వచ్చారు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, సో అందరికీ ఉండనే ఉంటాయి. మరి మీకు ఎలా అనిపించింది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత? ఇండస్ట్రీలో అడుగు పెడితే కష్టం అంటే మనం ఇష్టపడి వచ్చాము, కష్టం అనేవి అనిపించదు. ఎందుకంటే పైగా ఇంకోటి ఏంటంటే మనం ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దీని మీద ఆధారపడకూడదు. ప్రొఫెషనల్ గా దీని మీద ఆధారపడ్డాం అనుకోండి, అప్పుడు మనం కష్టాలు ఎదుర్కొంటాం. నేనేంటంటే యాజ్ టీచర్ గా ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం ఉండి ఫస్ట్ నేను వచ్చింది ఏంటంటే ముందు ఈటీవీలో స్మైల్ అజా స్మైల్ అనే ప్రోగ్రామ్ వచ్చేది అప్పట్లో 2001లో. అది కామెడీ షో అనమాట. ఈటీవీ వాళ్ళు చేసేవాళ్ళు. ఉషా కిరణ్ మూవీస్ దాంట్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని పేపర్ లో వచ్చింది. నేను పేపర్ బాగా చదువుతాను. అది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అదే ఆంధ్రప్రభ ఆయనకి బాగా ఇష్టం, అలాగే మాకు అది అలవాటు అయిపోయింది అనమాట. అలాగే చదువుతుంటే అలాగే దాంట్లో చూసి ఇంకా సరే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాము, వస్తే వచ్చింది, రాతలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడేది ఏంటంటే నేను ప్రయత్నిస్తా, ఏదైనా ప్రయత్నిస్తాను. వచ్చిందా ఓకే, రాకపోయినా పర్వాలేదు, కానీ నేను కూడా ప్రయత్నించాననే తృప్తి ఉంటుంది నాకు అనమాట. అలాగా వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ చూశారు, అందరు జెంట్స్ అందరూ వెళ్తున్నారు, చేస్తున్నారు, వస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నా టైం వచ్చింది, నేను వెళ్ళిన తర్వాత అక్కడ మురళీధర్ కేసరి గారు అని చెప్పి ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఒక జోక్ చెప్పమ్మా అన్నారు. చెప్పాను, ఆయన ఇష్టపడ్డారు, బాగుంది, సరే మీరు బయట కూర్చోండి అన్నారు. నాతో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు అనమాట. సరే అందరం కూర్చున్నాము. అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నన్ను లోపలికి పిలిచిన తర్వాత మీరు దాంట్లో రాశారు కదా డీటెయిల్స్ లో, మీరు ప్యారడీలు కూడా రాస్తానని రాశారు కదా, ఒకసారి ప్యారడీ ఒకసారి రాయండి ఈ సాంగ్ కి అని చెప్పేసి. ఒక ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని. ఈ పాట మీద ప్యారడీ రాయండి అన్నారు. సరే సార్ అని చెప్పి బయట కూర్చుని, ఓ జూనియర్ ఇంటరు పాప పలకవా, ఓ సీనియర్ ఇంటరు బావా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైనలకే లేదని, సైన్స్ క్లాసు వదిలేసి ప్రిన్సిపాల్ని దాటేసి నీకోసం వచ్చాసతో ఇలా రాసిన తర్వాత ఆయన అని నా ఐసు నీవేలే అని చెప్పేసి కొంచెం మార్చేసి అది చేశాను ఆ రోజు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కదండి. అమ్మా సాంగ్స్ కూడా రాసారు, పెరడీ సాంగ్స్ కూడా రివర్స్ లో కూడా పాడుతుంటా. ఎన్ని రాశారు అలా? చాలా రాశాను. ఎక్కువ ఈ డ్రింకింగ్ దాని మీద ఎక్కువ రాసేదాన్ని. ఫుల్ బాటిల్ ఎటు లేదు పెగ్గైన కొట్టు బ్రదర్, గుర్తుపడ్డారా? సాపాటు ఎటు లేదు. ఓకే, ఆ పాటను కనుక ఇట్లా, ఫుల్ బాటిల్ ఎటు లేదు పెగ్గైన కొట్టు బ్రదర్, రాజధాని నగరంలో బీరు బారు నీది నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో కళ్ళు కూడా తల్లి లాంటిదే బ్రదర్, మన తల్లి కల్లుకుండ మన తండ్రి నిండుకొండ మన అన్న రాయలన్నరా తమ్ముడు మన కీర్తి మెగ్దోలురా,
సీసాలు పుచ్చుకొని పేక చేత బుచ్చుకొని సీసాలు పుచ్చుకొని పేక చేత బుచ్చుకొని క్లబ్లో చేరినాము రమ్ము రమ్ము అంటున్నాము జనాన్ని చెడిపేసి పాడు పౌరులం బ్రదర్ ఫుల్ బాటిల్ ఎటు లేదు పెగ్గైన కొట్టు బ్రదర్. మేడం అసలు పాటలు సరదాగానండి. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. పాటలు రివర్స్ కూడా పాటలు కూడా రివర్స్ లో కూడా ఒకసారి రివర్స్ అలా కూడా ఒకసారి, ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా, పాత పాటలు చాలా బాగుంటాయి కదా, అది అందరికి తెలిసిన పాటలు పాడతాం. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. ఈ పాట నున్నటే వదుకుచుదో నున్నటే వదుకుచుదో లన్నెవని సారదో నున్నటే వదుకుచుద నేనీ నా మీస్వా నేనీ నా మీస్వా నున్నటే వదుకుచుదో. ఓ మై గాడ్, ఏంటి మేడం ఇంత టాలెంట్ ఎలా చెప్పండి అసలు. ఆర్టిస్ట్, సింగర్, పైన సాంగ్స్ రాస్తారు అంతే అంతే ఇంట్రెస్ట్. అసలు నిజంగా చాలా గ్రేట్ మేడం. అసలు మేడం మేము ఫేమస్ తర్వాత ఇంకా ఎన్ని మూవీస్ చేశారు? మేము ఫేమస్ తర్వాత వెబ్ సిరీస్ చాలా చేశాను. వెబ్ సిరీస్ లూజరు, సేవ్ ది టైగర్స్, శ్రీమతి కుమారి, తర్వాత ఈ ఇంద్రప్రస్థానం అని దేవకట్ట గారు వెబ్ సిరీస్ చేస్తున్నాను. మసూదాలో మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది మేడం. అవును, అసలు ఆ యాక్టింగ్ నేను చూసాను కదా, ఓ మై గాడ్ అనిపించింది. చూసారా? చూసా, 4-5 చోట్ల ఉంటాను. ఆ కార్ దగ్గర ఇలా డిఫరెంట్ గా స్మైల్ ఇచ్చేసి ఉన్నారు కదా, చూసా అనమాట. అసలు టోటల్ గా అసలు నేచురల్ యాక్టింగ్ తెలుసా. భయపెట్టే సీన్ లాస్ట్ లో కూడా భయపెడతాను. లాస్ట్ లో కూడా చాదర పడేసుకుంటాడు కదా, అప్పుడు కూడా అరుస్తాను సరే. అవును, చూసా నేను చూసా మూవీ చూసా. అదే అంటే అంత న్యాచురల్ గా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు చాలా గ్రేట్ మేడం. అసలు చెయ్యాలని ఇంట్రెస్ట్ అంతే. అదే అది ఏం క్యారెక్టర్ అది ఇది కాకుండా మంచిది మనం చేయగలిగేవి. అది ఇతర మనం ఏవైతే ఆశ్రయాలను అలాంటివి ఏం చెయ్యం కాబట్టి మనం ఏం చేయగలం, ఏదైతే నటనకి మంచి ప్రాధాన్యత ఉందో అలాంటివి మాత్రం ఎంచుకుంటాం. మీరు ఇట్లా టీచర్ గా చేస్తున్నారు, మరి ఆర్టిస్ట్ చేస్తున్నారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా మేనేజ్ చేయడం అంటే నాకున్న సెలవులు కేవలం వీటికి మాత్రమే పెట్టుకుంటాను. నేను మళ్ళీ జ్వరం వచ్చినా, ఒంట్లో బాగుండపోయినా అది వాటి వీటికి పెట్టుకోను. వేరే వాటికి కూడా ఫంక్షన్స్ కాడికి తక్కువ వెళ్తాను. ఇలాంటి వాటి కోసమే నేను ఎక్కువ సెలవులు, మాకు సిఎల్స్, హెచ్పిఎల్స్ అవి ఉంటాయి, పెట్టుకుంటుంటాను. మాకు మా కమిటీ వాళ్ళు కూడా సపోర్టింగ్ ఉంది. మా టీచర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అమ్మ ఇట్లా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఎలాగో హస్బెండ్ సపోర్ట్, అమ్మ నాన్న సపోర్ట్ ఉంది, మరి రిలేటివ్స్ ఏమనుకునేవారు? అసలు ఏమనుకోరండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మనం వెళ్తున్నాం, మనం ఏం చేస్తాం. ఇప్పుడు అంతా అందరు కలిసి ఉంటే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళ ఉంటాం కదా. కాబట్టి కానీ చేస్తానని తెలుసు. అంటే ఎంకరేజ్ చేయడం అంటే చేస్తారు వాళ్ళు కూడా, అదే వద్దు అనే మాత్రం ఎక్కడ రాలేదు నాకు. అమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, మరి సో ఆల్రెడీ టీచర్ చేస్తున్నారు కదా, ఇప్పుడే మీకు ఇంతకు ముందు అయితే ఎటువంటి ఆఫర్స్ ఎక్కువ ఏం లేవు అనుకుంటా. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఆ ఫీలింగ్ హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. అయితే మళ్ళీ గుర్తించేంత వరకు ఏదైనా అంతే కదా, ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు. కొంతమంది గుర్తించేంత వరకు మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు నటన కోసమే వాళ్ళు వచ్చిన ఫీల్డ్ లోకి వచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్టులు ఎన్నుకుంటారు. అది మనకి హ్యాపీ అనిపిస్తుంది. అమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు పెద్ద ఎవరు లేరండి, ఆర్టిస్టులు ఎవరు లేరు. కాకపోతే నాన్నగారికి బాగా సినిమాలన్నా నాటకాలన్నా చాలా అభిమానం, చాలా ఇష్టం అనమాట ఆయనకి. అట్లాగా మేము సినిమాలకు ఆయనతో పాటు వెళ్ళటం, పౌరాణిక ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు నాన్నగారు కూడా. అలా మా నాన్నగారు ఇష్టపడతారు, చూస్తారు అన్ని కూడా నాటకాలన్నా కూడా. ఆయన మంచి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద విమర్శకుడు. ఇది చేయలేదు అనుకో, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తుంటారు. ఎంతమంది మా పిల్లలు? నాకు 2, ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు వాళ్ళు? బాబు పాప ఎంఎస్సి అయిపోయింది, ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది, తను క్లాసికల్ డాన్సర్. మీరు ఆల్రెడీ ఇండస్ట్రీ ఉన్నారు, మరి పిల్లల్ని కూడా ఇలానే తీసుకొచ్చేస్తారు ఇండస్ట్రీలోకి? ఇంట్రెస్ట్ ఉండాలి కదండి, ఇప్పుడు మనం అక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతాం కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు. తన క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ గా చేస్తాను. గ్లాండ్ ఫార్మాలో చేసేది, దాంట్లో చేసి 2 years చేసింది. తను మానేసేసి ఇదే ప్రొఫెషన్ గా ఎంచుకుని క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ గా చేస్తుంది. మళ్ళీ డోయిన్స్ లో ఇన్స్టిట్యూట్ పెట్టుకుంది, డాన్స్ ఇన్స్టిట్యూట్.
బాబు తిరుపతిలో కీసరగుట్లో చదువుకున్నాడు, పౌరోహిత్యం నేర్చుకున్నాడు. అక్కడ తిరుపతిలో వేదిక్ యూనివర్సిటీలో ఆపస్తంభ పౌరోహిత్యం పూర్తి చేసుకుని ఇప్పుడు అక్కడ గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో ప్రధాన అర్చకుడుగా చేస్తున్నాడు. సూపర్ అమ్మ. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయినాయి. అమ్మ నేను ఒక వీడియో చూసాను, మీరు ఏ స్లాంగ్ అయితే ఆ స్లాంగ్ దించేస్తారంట కదా అసలు. అంటే రాజమండ్రి, శ్రీకాకుళం, ఆంధ్ర, తెలంగాణ ఏదైనా సరే. మీకు ఒక చిన్నది చెప్తాను, ఒక మిమిక్రీ చేస్తుంటా లైట్ గా. మిమిక్రీ అంటే పెద్దగా కాదు కానీ మిమిక్రీ నాకు తోచిన అనమాట, మాడ్యులేషన్ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. నాకు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే చాలా ఇష్టం. ఒక డైలాగ్ చిన్నది తీసుకుని ఎస్వి రంగారావు గారి డైలాగ్ తీసుకుని ఈ రామారావు అనేది ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు, మళ్ళీ అదే కేసీఆర్ గారు అయితే ఎలా చేస్తారు, ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎలా చేస్తారు అనేది చూపించండి. సిఎస్ఆర్ మన ఫస్ట్ మన ఈయన ఎస్వి రంగారావు గారు డైలాగ్ దక్షజ్ఞంలో. అమ్మా సతీదేవి, నీ అపారమైన శివభక్తి మమ్మల్ని ప్రవశింపజేసిన తల్లి, ఏమిటి ప్రాణపతి కానా, తినడానికి తిండి లేదు భిక్షాటన చేయవాడు, నిలువ నీడలేక శ్మశానంలో తిరుగువాడు, నీకు తగిన వాడు కాడు తల్లి, చతుర్దశ భువనైక సార్వభౌమ సకలైశ్వర్య సంపన్నుడైన ఈ దక్షిణకి ఆ భిక్షువు అల్లుడవుతాయా, అసంభవం అసంభవం. ఇది గనక సిఎస్ఆర్ ఆంజనేయులు గారు శకుని పాత్ర ఇస్తుండారు ఆ సినిమాలో. అమ్మ చతుర్దేవి, నీ అపారమైన శివభక్తి మమ్మలను పరవశింపజేయుచున్నది తల్లి, ఏమిటే ప్రాణపతిగాన తినడానికి తిండి లేదు భిక్షాటన చేయవాడు, నిడుగా నీడలేక శ్మశానంలో తిరుగువాడు, నీకు తగిన వరుడు కాడు తల్లి, చతుర్దశ భువనైక సార్వభౌమ సకల ఐశ్వర్య సంపన్నుడైన ఈ దక్షిణకు ఆ భిక్ష అల్లుడగుటయా, అసంభవము తల్లి అసంభవము. ఇదే కనుక మన చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆయన ఏ విధంగా చెప్తాడు సరదాగా. ప్రాణపతిగానా శ్మశానంలో తిరుగుతున్నాడు, తగిన వరుడు కాడు. ఇది కనుక మన కేసీఆర్ గారు అయితే అలా చెప్తారు. సబ్దే, నీ అపారమైన శివభక్తి మనం పరవశింప చేసు, ఏంటి పనపతిగానా తినా తినలేదు, నీలో లేదు శ్మశానం పొడి తిరుగుతుండు, నీకు తగిన వరుడు కాదు సాల్చి. ఇలా సూపర్ మేడం, ఇంత టాలెంట్ అండి అసలు ఎక్కడున్నారు మేడం? మరి ఇప్పటివరకు కేవలం మేము ఫేమస్ వాళ్ళనే మీకు ఇంత ఫేమస్ వచ్చింది, అసలు మీరు ఎప్పుడో ఫేమస్ తెలుసా? నిజం చెప్పాలంటే ఇంత టాలెంట్ అసలు చాలా గ్రేట్ అసలు నిజం చెప్పాలంటే. అమ్మ మాకు విషయం తెలిసింది, మీరు ఒక సాంగ్ ని ఇంకో సాంగ్ కళారూపంలో ఒకటి పాడతారంట కదా, ఒకసారి మా కోసం అలా చేస్తారా? అలాగేమ్మా. ఓకే. రావోయి చందమామ అదర్ తెలిసిన పాట. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ఇది గనక ఈ పాటను గనక ఒక కవ్వాలి కళాకారుడికి ఇచ్చి పాడమంటే ఎలా పాడతారు. రావోయి చందమామ రావోయి చందమామ రావోయి చందమామ మా వింత గద వినుమ, రావోయి చందమామ మా వింత గద వినుమ, మా వింత గద వినుమ, మా వింత గద వినుమ. తన మతమేమో తనది, ఆహా మన మతం మసాలా పడదోయ్, మనమను మాటే రాని. రావోయి చందమామ మా వింత గద వినుమ, రావోయి చందమామ మా వింత గద వినుమ, మా వింత గద వినుమ, మా వింత గద వినుమ, మా వింత గద వినుమ. ఇలా సూపరమ్మా. అదే కనుక ఒక పాట. ఈ రీతి అనేది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఈ పాటను కనుక ఒక ఒగ్గు కళాకారుడికి ఇచ్చి పాడమంటే ఎలా పాడతాడు. ఈ రైతి అనేది, ఆహా ఈ చిరుగాలి మనసైనది, ఆహా ఈ హాయి మాయనది ఇంతకు మించి ఏమున్నది. ఈ రైతి అనేది తీయనిది, చిరుగాలి మనసైనది మనసైనది, ఈ హాయి మాయనిది మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏమున్నది. ఏవేవో కోరికలు ఆహా ఇందులో జుమ్మంటున్నవి, ఆహా ఆ కొంటే మల్లికలు అలా దాగి వింటున్నవి, ఆహా. ఓ మై గాడ్ సూపర్ మేడం.
అమ్మా జోక్స్ కూడా బాగా చేస్తారు మీరు, మా కోసం ఒక్కసారి జోకా. ఒక ఒక సంగీత కళాకారుడు స్టేజ్ మీద ఉన్నాడు, పద్యం పాడుతున్నాడు. కింద ప్రేక్షకుడు కింద కూర్చున్నాడు, అడుగుతున్నాడు. ఇతను ఏమన్నా లీనమైపోయాడు. అతను ఒక పాడుతున్నాడు పద్యం. పాతాళమున దాగినట్టి ఆ బలి చక్రవర్తిని బట్టి తెచ్చినాగా అమృతమునిచ్చి, కింద నుంచి పాతాళమున దాగినట్టి ఆ బలి చక్రవర్తిని బట్టి తెచ్చినాగా అమృతమునిచ్చి, పాతాళమున దాగినట్టి ఆ బలి చక్రవర్తిని బట్టి తెచ్చినాగా అమృతమునిచ్చి, వన్స్ మోర్ ప్రోత్సహిస్తున్న ఆ కళాపిపాస ఎవరో ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే చూసి తలెత్తాను. ఒక్కరు వస్తున్నారా? నేనే వస్తున్నా. వీరేనా ఇంతలా నన్ను వన్స్ మోర్ అని ప్రోత్సహిస్తున్న కళాకారులు? ప్రోత్సాహం నీ బొంద. పాతాళం ఎక్కడ ఉండేది? ఆ ఎత్తున చెయ్యి కిందకి దించి చేస్తావని అది చెయ్యి కింద పెడతాడని సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే ఇంత టాలెంట్ పర్సన్ కి నిజం చెప్ప మా తరపున, మా మ్యాక్స్ టీవీ తరపున మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.